7 years ఫెయిల్యూర్. 7 years ఫెయిల్యూర్ అనేది ఒక్కరి జీవితంలో ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్ అకార్డింగ్ టు మీ. అండ్ ఇది ఎలా స్టార్ట్ చేయాలని కూడా నాకు అర్థం అవ్వట్లేదు, బట్ ఐ హ్యావ్ టు స్టార్ట్. ఓకే, సో ఆఫ్టర్ నేను యాక్చువల్లీ 12th గ్రాడ్యుయేషన్లో PCMB తీసుకున్నాను. PCMB అంటే ఇన్ కర్ణాటక బేసికలీ ఇట్స్ అ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ బయాలజీ. సో PCMB తీసుకుంటే ఒక సేఫ్ సైడ్ అని కూడా కన్సిడర్ చేస్తాం మేము, బికాజ్ PCMB తీసుకుంటే యూ కెన్ గివ్ నీట్ ఎగ్జామ్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ గివ్ JEE ఆల్సో, అండ్ CET కూడా ఆబ్వియస్లీ KCET కర్ణాటక బోర్డ్ అది కూడా ఇవ్వచ్చు అని ఐ చూస్ PCMB. సో తర్వాత అర్థమైంది, ఓకే నాకు బయాలజీ అంటే ఇష్టం, బట్ స్టిల్ నాకు అర్థమైపోయింది ఓకే డాక్టర్ ఇవన్నీ నాకు కాదు అని అర్థమైపోయింది. సో అప్పుడే ఆల్రెడీ స్ట్రక్ అయిపోయాను నా లైఫ్లో. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, ఏదో ఒకటి లైక్ 12th పాస్ అయితే చాలు అనుకుని వదిలేశాను. సో రిజల్ట్స్ వచ్చింది గైస్. రిజల్ట్స్ అసలు నేను చదివాను, నేను బ్యాక్ బెంచ్ అమ్మాయిని, బట్ సమ్హౌ లైక్ 71% వచ్చింది బై గాడ్స్ గ్రేస్. రిజల్ట్స్ వచ్చింది తర్వాత ఇంకేం చేయాలి నెక్స్ట్ అంటే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. ఇంజనీరింగ్ అది కూడా లైక్ నేను ఎలాంటి కాలేజ్లో జాయిన్ అయ్యానంటే అదేం గొప్ప కాలేజ్ కాదు, ప్లేస్మెంట్స్ కూడా లేవు చెప్పాలంటే. సర్లే అని జాయిన్ అయిపోయాను. జాయిన్ అయితే కోడింగ్, అసలు కోడింగ్ అనే వర్డ్ కూడా వినని నేను అక్కడ కోడింగ్ చేస్తుంటే అసలు బుర్రకి ఏం ఎక్కేది కాదు. అయినా కానీ ఎలాగో అలా కష్టపడలేదు టు బి ఆనెస్ట్. కష్టం పడను నేను, నాకు అప్పుడు స్టడీస్ మీద అంత సీరియస్నెస్ లేదు, బట్ ఎలాగో అలా పాస్ చేసుకున్నా ఇంజనీరింగ్. బ్యాక్లాగ్స్ ఉండేది గైజ్, లైక్ 5 to 6 బ్యాక్లాగ్స్ ఉండేది, బట్ స్టిల్ ఇంజనీరింగ్ 2019లో అయిపోయింది. అండ్ నా ఇంజనీరింగ్ 2019లో అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏమైందంటే క్యూ స్పైడర్స్ అని ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులో, హైదరాబాద్లో ఉందో లేదో తెలియదు నాకు, బట్ బెంగళూరులో క్యూ స్పైడర్, జే స్పైడర్స్ అంటే అందరికీ తెలుసు. వాళ్ళు ఏం చేస్తారంటే బేసికలీ కాలేజ్లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, లైక్ టు గెట్ ప్లేస్డ్ ఇన్ కంపెనీస్. సో క్యూ స్పైడర్స్ అంటే టెస్టింగ్ రోల్కి, జే స్పైడర్స్ అంటే డెవలపర్ రోల్స్కి, బట్ మా కాలేజ్కి క్యూ స్పైడర్స్ వచ్చింది. సో ఐ వాజ్ సెలెక్టెడ్. అంటే వాళ్ళు కాలేజ్లో అందరినీ కాస్త ఇంటర్వ్యూ లైక్ చేసి కొంతమందికి ఫ్రీగా ఆపర్చునిటీ ఇచ్చారు. బై గాడ్స్ గ్రేస్ అది నాకు వచ్చింది. అయినా నాకు కొవ్వెక్కి అది ఒక 10-15 days వెళ్ళాను బ్రాంచ్కి, తర్వాత మానేశాను. ఎందుకు మానేశానంటే నాకు అప్పుడు ఈగో ఉండేది, ఓకే నేను ఇంజనీరింగ్ చేశాను కదా, నేను ఎందుకు టెస్టింగ్ రోల్కి వెళ్ళాలి, సివిల్ ఇంజనీర్స్ అదే చేస్తున్నారు, మెకానికల్ వాళ్ళు అదే చేస్తున్నారు, ఎలక్ట్రికల్ ఆల్సో కోడింగ్ సాఫ్ట్వేర్ సైడే వస్తున్నారు, నేను ఎందుకు చేయాలి టెస్టింగ్, నేను డెవలపరే అవ్వాలని. కానీ నాకు కోడింగ్ రాదు గైస్. 10-15 days వెళ్ళి కోచింగ్ తీసుకున్నా, తర్వాత వదిలేశాను. దెన్ నా ఫ్రెండ్ ఉండేది, తన పేరు కూడా సహానానే యాక్చువల్లీ. సో నేను ఏం డిసైడ్ అయ్యామంటే సర్లే గేట్ కోచింగ్ తీసుకుందామని. యాక్చువల్లీ నేను గేట్ ఎగ్జామ్ ఇచ్చాను, లైక్ సమ్ మార్క్స్తో నాకు సీట్ అలాకేట్ అవ్వలేదు. సో నేను డిసైడ్ అయ్యాం సరే గేట్ కోచింగ్ తీసుకుందాంలే అని. నాకు బట్ ఆ మూమెంట్లో ఓకే అనేసాను. కానీ తర్వాత నాకు అనిపించింది అసలు నాకు చక్కగా ఇంజనీరింగ్ చేయలేదు, ఏదో పాస్ అవ్వాలి అని చేశాను కానీ లైక్ నేను చదవలేదు కరెక్ట్గా. అయ్యో మళ్ళీ గేట్కి 4 years ఇంజనీరింగ్ మళ్ళీ చదవాలా, ఇదైతే నా వల్ల అస్సలు కాదని డిసైడ్ అయిపోయాను. సరే మరి నాకేం సెట్ అవుతుంది అని ఆలోచిస్తే MBA సెట్ అవుతుందని తెలిసింది. సో దీని లోపల లైక్ 2019లో గ్రాడ్యుయేషన్ అయింది, అండ్ 1 to 1.5 years నాది వేస్ట్ అయిపోయింది, బికాజ్ ఆ టైంలోనే కోవిడ్ వచ్చింది కాబట్టి ఇట్ కంప్లీట్లీ గాట్ వేస్టెడ్. అండ్ దీని మధ్యలో నేను ఇంకొకటి ట్రై చేశాను గైస్. అదేంటంటే ఇంటాలిపత్ అనే కోర్స్ ఉంది కదా, అక్కడ నేను డేటా సైన్స్ ఆర్కిటెక్ట్ కోర్స్ తీసుకున్నా. అసలు జీరో నాలెడ్జ్ నాకు,
ఐ డోంట్ నో వై ఈవెన్ వాళ్ళు నాకు ఈ కోర్స్ రికమెండ్ చేశారు నాకు తెలియదు, బికాస్ నేను అప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. నేను డేటా సైంటిస్ట్ అవ్వాలన్నాను, బట్ అట్లీస్ట్ వాళ్ళు చెప్పొచ్చు కదా, లైక్ డేటా సైంటిస్ట్ అవ్వదమ్మా, నువ్వు ఇప్పుడిప్పుడే పాస్ అవుట్ అయ్యావు, అట్లీస్ట్ ట్రై ఫర్ డేటా అనలిస్ట్ రోల్ అని చెప్పాలి, వాళ్ళు గైడ్ చేయాలి, కానీ చేయలేదు. డేటా సైంటిస్ట్ కోర్స్ నేను తీసుకున్నా గైస్, లైక్ 35K పే చేసి తీసుకున్నా. కానీ అది లిస్ట్ చూస్తే పోతూనే ఉంది. నేను చదువుతూ ఉంటే అది వెళ్తూనే ఉంది. తర్వాత అర్థమైపోయింది నాకు జాబ్ రాదు, ఇది ఇంకా చాలా చదవాలి. ఎవరో చెప్పారు అసలు నువ్వు డేటా సైంటిస్ట్ ఎందుకు తీసుకున్నావు, అది బిగినర్స్ కాదు అని. సో నేను మానేసేదాన్ని. నెక్స్ట్ ఇదంతా లైక్ 1.5 years అయింది గ్రాడ్యుయేషన్ అయ్యి, ఇదంతా నడిచింది. నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయిపోయింది. మధ్యలో మే టైంలో మ్యాట్ ఎగ్జామ్ అని ఉంది MBAకి. సో నాకు అప్పుడే MBA గురించి తెలిసింది. సో మ్యాట్ ఎగ్జామ్ అని ఉండేది, నేను నేను మ్యాట్ ఎగ్జామ్ ఇవ్వాలి అనుకున్నా. కానీ మ్యాట్ ఎగ్జామ్ ఇవ్వడానికి నేను ప్రిపరేషన్ చేయలేదు. అయ్యో ఇప్పుడు ఎలా అంటే, తర్వాత నాకు ఒక యూనివర్సిటీ గురించి అడ్వర్టైజ్ వచ్చింది. సో ఐఎమ్ బెంగళూరు తర్వాత ఇదే టాప్ యూనివర్సిటీ అని మొత్తం బాగా మార్కెట్ చేశారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ యూనివర్సిటీ నేమ్. ఏమైందంటే నేను ట్రాప్లో పడ్డాను. సో తీసుకున్నాను ఎంబీఏ తీసుకొని, యూజువల్లీ ఫీజు వచ్చేసి 13 lakhs గైస్, 13 lakhs ఫీజ్, MBA ఫీజ్ ఆ యూనివర్సిటీలో. ఇట్స్ అ ప్రైవేట్ యూనివర్సిటీ. సో నేను మా డాడీకి ఎలాగో కన్విన్స్ చేసి తీసుకున్నా. బట్ కోవిడ్ టైంలో ఏమైందంటే, లైక్ మా డాడీకి అసలు లోన్స్ కరెక్ట్గా పే చేయలేదు కాబట్టి సిబిల్ కంప్లీట్గా డ్రాప్ అయింది. సో నాకు లోన్ గ్రాంట్ చేయలేదు. కానీ వీళ్ళు నేను బ్యాక్ ఆఫ్ అయ్యే టైంలో ఏం చెప్పారంటే, లేదండి నాకు సిబిల్ అంటే కూడా ఏంటని తెలియదు అప్పుడు. నేను బ్యాక్ ఆఫ్ అయ్యే టైంలో కాలేజ్ వాళ్ళు ఏం చెప్పారంటే, సరే అండి లైక్ మీకు అయిపోతుంది, జస్ట్ వెయిట్ చేయండి అని. చూస్తే ఫైనల్లీ నా లోన్ రిజెక్ట్ అయింది. సో నేను MBA చేయలేకపోయాను. అండ్ నేను లైక్ 50,000 ఏమో పే చేశాను, అది కూడా రిటర్న్ రాలేదు నాకు చెప్పాలంటే. సో ఇక్కడ నేను డేటా సైన్స్ కోర్స్కి 35,000 ఇన్వెస్ట్ చేశారు మా డాడ్. అండ్ నెక్స్ట్ 50,000 MBAకి ఇన్వెస్ట్ చేశారు, మొత్తం వేస్ట్, అది మళ్ళీ రాలేదు. మరి మా ఇంట్లో కోపం వచ్చేసింది, ఎందుకంటే అప్పుడు క్యూస్పైడర్స్లో సెలెక్ట్ అయితే అక్కడ కూడా మానేశాను, ఇక్కడ డేటా సైన్స్ కోర్స్ కూడా పోయింది, ఇంకా MBA కూడా పోయింది. ఏదో ఒక జాబ్ చేయమా తల్లి అని మా డాడీ చెప్పారు. ఇంకా ఇంట్లో మొత్తం గొడవ స్టార్ట్ అయింది, ఏంటి ఇలా అని. ఓకే అని నేను ఒక జాబ్కి అప్లై చేశాను, సెలెక్ట్ అయ్యాను. జావా ఇంటర్వ్యూ తీసుకున్నారు స్టార్టప్లో. కానీ తర్వాత ఏం తెలిసిందంటే, వాళ్ళు హైర్ చేసుకున్న రోల్ వచ్చేసి SAP ABAP రోల్. గైస్ SAP ABAP అసలు నాకు ఒక్క ముక్క తెలీదు గైస్. అండ్ ఇది వచ్చేసి యూజువల్లీ బిగినర్స్కి ఇవ్వరు ఈ రోల్. ఇది చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి SAP ABAP రోల్కి. బట్ నాకు ఆ SAP అంటే ఏం తెలీదు, ABAP అయితే నాకు చాలా కష్టం అనిపించింది. 8 months వర్క్ చేశాను నేను, వితౌట్ ఎక్స్పీరియన్స్ క్విట్ చేశాను. బికాస్ బాండ్ ఉండేది, 3 years బాండ్. నేను ఆ బాండ్ క్విట్ చేయడం వల్ల వాళ్ళు నాకు ఎక్స్పీరియన్స్ లెటర్ ఇవ్వలేదు. సో ఇక్కడ మళ్ళీ 8 months పోయింది. తర్వాత ఓకే అని జాబ్స్ ట్రై చేస్తూ ఉంటే, ఓకే ఇప్పుడు నాకేం ఇష్టమని నేను కూర్చొని రీసెర్చ్ చేస్తే, నాకు డేటా సైన్స్ అంటే ఇష్టం కదా. సో అప్పుడు నేను డేటా సైన్స్ కోర్స్ తీసుకొని తప్పు చేశాను కదా, ఇప్పుడు డేటా అనలిస్ట్ కోర్స్ తీసుకుంటా. బికాజ్ డేటా అనలిస్ట్ వచ్చేసి బిగినర్స్ కోర్స్ కదా అని. అండ్ దీంట్లో అంత కోడింగ్ కూడా నెసరీ లేదు అన్నారు. సో నేను ఒక ఇన్స్టిట్యూట్ మళ్ళీ జాయిన్ అయ్యాను. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ రన్ చేసేవాళ్ళు. సో బేసికలీ ఏంటంటే, వాళ్ళు నిన్ను ప్లేస్ చేస్తే నువ్వు వాళ్ళకి కొద్దిగా అమౌంట్ ఇవ్వాలి. సో 18% ఆఫ్ ద శాలరీ నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. సో బాయ్స్కి 2,50,000 అండ్ గర్ల్స్కి 1,25,000 హాఫ్ ఉండేది. సో నేను ఓకేలే, లైక్ జాబ్ వస్తే చాలు, ఇంట్లో ఎవరు తిట్టించుకోవడం అని ఓకే అనేసాను నేను. ఓ మై గాడ్. తర్వాత ఏమైందంటే,
ఓకే 3 months to 4 months ఏమో నచ్చింది, లైక్ డేటా అనలిస్ట్ కోర్స్ బూట్ క్యాంప్ నచ్చింది. నాకు నచ్చింది గైస్ చెప్పాలంటే. డేటా అనలిస్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఎక్సెల్ వచ్చింది నాకు, సీక్వెల్స్, నేను అసలు కోడింగే రాదనుకున్న దాన్ని, బట్ నాకు సీక్వెల్ బాగా నచ్చింది, నాకు సీక్వెల్ ఈజీ అనిపించింది. ఓకే ఫైనల్ కాన్ఫిడెన్స్ వచ్చింది గైస్, ఓకే నేను చేయగలను డేటా అనలిస్ట్ కోర్స్ అని కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఫస్ట్ టైం నేను హైదరాబాద్ రావడం అక్కడే. నేను నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చింది అప్పుడు స్టార్టప్లో, త్రూ ఈ ఇన్స్టిట్యూట్ ద్వారానే వచ్చింది. గైస్ నా లక్ ఎంత దరిద్రం అంటే, జాబ్ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా ప్యాకేజ్ కూడా 7.5 LPA, దాంట్లో 50 వాస్ ఫిక్స్, 50K నాకు ఇన్ హ్యాండ్ వచ్చేది. ఇంకా ఓకే, ఇంకా లైఫ్ బాగుంది, ఓకే ఇన్ని రోజులు స్ట్రగల్ తర్వాత మంచి జాబ్ వచ్చింది, మంచి ప్యాకేజ్ వచ్చిందని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్కడ వెళ్ళాక వాళ్ళది ఒక ప్రోడక్ట్ ఉండేది. వాళ్ళు బేసికలీ డేటా అనలిస్ట్ అన్నారు, కానీ వాళ్ళు చేస్తున్న డేటా మైగ్రేషన్. సరే ఏదో ఒకటి చేద్దాం అని వాళ్ళది ఒక ఇన్బిల్ట్ ప్రోడక్ట్ ఉండేది గాయస్. ఆ ప్రోడక్ట్ నేర్చుకోవడానికి చాలా తక్కువ టైం ఇచ్చారు, లైక్ 20 days 30 days అని చాలా రిగ్రెస్ ఉండేది. నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు, ఆ ప్రోడక్ట్ ఏం జరుగుతుంది ఏంటి అని ఏం అర్థం అవ్వలేదు. సో ఆఫ్టర్ 40 or 45 days లే ఆఫ్ చేసేసారు. నాతో పాటు ఆ ఇన్స్టిట్యూట్ నుండి లైక్ 10 people జాయిన్ అయ్యారు గైస్. 10 peopleలో 8 peopleని లే ఆఫ్ చేసేసారు. దాంట్లో నేను ఒక్కదాన్ని, రెస్ట్ 2 of the people వాజ్ ఓన్లీ సెలెక్టెడ్. ఇదంతా అయ్యాక మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చాను నేను. మళ్ళీ తిట్టులు, నువ్వు ఎక్కడ స్టే చేయలేకపోతున్నావు అది ఇది అని మళ్ళీ స్టార్ట్ అయింది. తర్వాత ఓకే సారీ, సో అక్కడ నాకు జాబ్ వెళ్ళింది. తర్వాత నాకు తెలిసింది రీజన్ ఏంటి వాళ్ళు లైక్ తీసేయడానికి అంటే, యూజువలీ వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ లేదు అప్పుడు, సో అందుకే తీసేసారు. లైక్ అందరికి 7.5 lakhs అంటే ఎక్కువ కదా, వాళ్ళు ఇంటర్నల్లీ వాళ్ళు అవుట్ సైడ్ హైర్ చేసుకున్న వాళ్ళకి 4.5 LPA ప్యాకేజ్ ఇచ్చారు, బట్ మాకంతా లైక్ ఎక్కువ అని తీసేశారు. అది తర్వాత తెలిసింది నాకు రియాలిటీ. సో ఇది అయిన తర్వాత ఇంకా నా లోన్ ఓపెన్ అయిపోయింది గైస్, బికాజ్ నేను పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాను కదా. సో వాళ్ళు నన్ను ప్లేస్ చేశారు. నేను లే ఆఫ్ అయిపోయాను, కానీ అది లెక్కకు రాలేదు, స్కామ్ చేశారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. నా లోన్ వచ్చేసి 1,25,000 ఉంది. సో నేను ఇది ఎలాగైనా రీపే చేయాలి. అండ్ దీని గురించి మా డాడీకి తెలీదు, నా తమ్ముడికి తెలీదు. ఐ డోంట్ నో నా తమ్ముడికి తెలుసో లేదో నాకు అంత గుర్తు లేదు, బట్ నా డాడీకి అయితే తెలీదు, మా మమ్మీకి తెలుసు అంతే. సో ఇప్పుడు నేను ఆ 1,25,000 రీపే చేయాలి. సో ఇప్పుడు నేను జాబ్ కోసం వెతుకుతున్నా, ఏదో ఒకటి జాబ్ దొరికితే చాలు. ఈ సిచ్యువేషన్కి వచ్చేసాను గైజ్, లైక్ ఏదో ఒక జాబ్. సో అప్పుడు అర్థమైంది, ఓకే నేను కాస్త బాగా మాట్లాడతాను కదా, నాకు స్పీకింగ్ స్కిల్స్ ఉంది కాబట్టి ఏదో ఒకటి అప్లై చేస్తుంటే నాకు రిలేషన్షిప్ మేనేజర్ రోల్ వచ్చింది, గెస్ట్ రిలేషన్షిప్ మేనేజర్ అని. సో బేసికలీ ఈ రోల్ ఏంటంటే నాకు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వచ్చింది. ఇట్స్ అ ఫేమస్ లగ్జరీ కార్ షోరూమ్ అది హైదరాబాద్లో. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ నేమ్ అగైన్. సో అక్కడ వచ్చింది. సర్లే లైక్ ఇంకా ఇక్కడైనా మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. సో సేల్స్ కూడా మంచి జాబే కదా, సేల్స్ అండ్ మార్కెటింగ్ రెండు మంచి జాబే కదా, నాకు సెట్ అవుతుంది అనుకుని ఓకే అనుకున్నా. అక్కడ నేను లైక్ ఉన్నదే లైక్ 7 to 8 ఎంప్లాయీస్, దాంట్లో అందరూ అబ్బాయిలు, నేను ఒక్కదాన్నే అమ్మాయిని. అండ్ యూజువలీ ఆ సేల్స్ పర్సన్స్ అందరికీ పెళ్ళైపోయి కిడ్స్ కూడా ఉన్నారు. అదే వాళ్ళకి నా మీద ఏంటి కోపమో, నేను ఎందుకు నచ్చానో నాకు ఇది వరకు తెలీదు గైస్. నా గురించి ఎప్పుడు బ్యాడ్ పర్స్పెక్టివ్ వాళ్ళకి, లైక్ ఐ డోంట్ నో, లైక్
అది ఎందుకని నాకు తెలీదు, కానీ వాళ్ళకి నా మీద మంచి ఒపీనియన్ అయితే లేదు. లైక్ ఎప్పుడు చూసినా ఐ ఐ హరాస్మెంట్ అని చెప్పలేను, కానీ ఒక నెగిటివ్ వైబ్స్ వచ్చేది వాళ్ళ నుండి. సో నేను 3-4 అండ్ ఏంటంటే అక్కడ నేను సీఈఓకి రిపోర్ట్ చేసేదాన్ని. ఆ సీఈఓ చచ్చిపోయారు గైస్ 4 months తర్వాత. సో ఆయనే చెప్పారు నాకు మార్కెటింగ్ కూడా ఇస్తానని. సో అన్ఫార్చునేట్లీ ఆయన చనిపోవడం వల్ల నాకు ఇంకా అది యాక్చువల్లీ అది ఇంకా బయట వాళ్ళకి ఎవరితో కమ్యూనికేట్ చేయలేదు. సో నేను క్విట్ చేసేసాను ఆ జాబ్. సో ఫస్ట్ జాబ్ క్విట్ చేసేసాను. ఇది లైక్ సెకండ్ జాబ్ అయితే వాళ్ళే లే ఆఫ్ చేసేసారు. థర్డ్ జాబ్ ఇది కూడా ఇలా అయింది. నెక్స్ట్ నేను బెంగళూరులో ఒక ఆ రిలేషన్షిప్ మేనేజర్ది జాబ్ ఉండేది కదా, సో బికాస్ ఆఫ్ దాట్ తర్వాత నేను ఒక హైదరాబాద్లోనే జాబ్ నాట్ బెంగళూరు, హైదరాబాద్లోనే ఇంకో జాబ్కి వెళ్ళాను. అదే సోషల్ మీడియా రోల్కి వెళ్ళాను. అక్కడ నేను ఇట్స్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ యాక్చువల్లీ. అక్కడ నేను ఒక 1 month చేశాను. వాళ్ళ శాలరీ స్ట్రక్చర్ యాక్చువల్లీ ద వే సీఈఓ వాజ్ స్పీకింగ్ నాకు నచ్చలేదు. సో నేను 1 monthకి క్విట్ అయిపోయాను. కానీ కాస్త సోషల్ మీడియా గురించి అప్పుడు ఐడియా వచ్చింది నాకు, ఓకే ఇది అది అని. సో ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ నేను బెంగళూరు రిటర్న్ వచ్చాను. అక్కడ క్విట్ చేశాను కదా, ఇంకా అసలు వద్దు నీకు హైదరాబాద్ అని మా పేరెంట్స్ చెప్పారు. బెంగళూరు రిటర్న్ వచ్చాను. బెంగళూరు రిటర్న్ వచ్చి బెంగళూరులో కంపెనీ జాయిన్ అయ్యాను గైస్. బెంగళూరులో కూడా సేమ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీనే జాయిన్ అయ్యాను. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎవ్రీథింగ్ వాజ్ వెల్ అండ్ గుడ్, కానీ I feel clients are toxic in digital marketing agency, especially in small agencies. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటుంది, బట్ మీ ఎక్స్పీరియన్స్ కానీ మీ టీమ్మేట్స్ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మా సీఈఓ అయితే అవైలబుల్ ఉండేవాళ్ళు కాదు. సో అది క్లయింట్స్ వచ్చి నన్ను రిపిటేటివ్గా క్వశ్చన్ అడగడం, why your CEO is not picking the call, ఇవన్నీ జరిగేది. సో బికాస్ ఆఫ్ దాట్ నేను POC అయ్యాను, అంటే నేను మిడిల్ పర్సన్ అయ్యాను కదా, నాకు అది చాలా ప్రెషర్ అనిపించేది. అండ్ నాకు కాస్త హెల్త్ కూడా ఇష్యూస్ వచ్చింది అప్పుడు. సో అక్కడ 5 months చేసేసి నేను క్విట్ చేసేసాను ఆ జాబ్ని. సో నాకు ఇది వరకు ఏమైనా ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఆ 5 months బెంగళూరులో చేశాను కదా, అదే. ఓకే, నెక్స్ట్ 5 months ఎక్స్పీరియన్స్ వచ్చింది. నెక్స్ట్ నేను జాబ్స్కి మళ్ళీ సోషల్ మీడియా రోల్స్లోనే ఐ వాజ్ సర్చింగ్ ఫర్ జాబ్స్ వెతుకుతూ ఉంటే లైక్ హైదరాబాద్లో కంపెనీ ఒకటి వచ్చింది గైస్. లైక్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ నేమ్. ఇట్స్ బేసికలీ ఇట్స్ నాట్ సాఫ్ట్వేర్ కంపెనీ. యూజువలీ ఆ కంపెనీలో వెబ్సైట్ డిజైన్స్ చేస్తారు. అండ్ ఇంకొక పార్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. బట్ that was a major అది నాకు మేజర్ టర్న్ ఓవర్ పాయింట్ అని చెప్పొచ్చు ఆ కంపెనీ. బికాజ్ ఎందుకంటే యశోద హాస్పిటల్ డాక్టర్ క్లయింట్ని నేను హ్యాండిల్ చేశాను అక్కడ. సో ఆయనకి లైక్ 200 to 150 సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు యూట్యూబ్లో అంతే. బట్ 6 months ఎఫర్ట్స్ పెట్టి నేను 2000 చేశాను గైస్. ఐ ఫెల్ వెరీ హ్యాపీ, చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఓకే, ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఇప్పుడు అని అనిపించింది. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఐ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ టు దట్ డాక్టర్ ఆల్సో. ఎందుకంటే ఆయనకి ఎంత పేషెన్స్, ఎంత మంచిగా మాట్లాడేవాళ్ళు అంటే నాకు ఇప్పుడు వైరల్ అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి డిమాండ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ సజెషన్ అడిగేవాళ్ళు, నా స్పీకింగ్ స్కిల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, అది ఇది అని. టు బి హానెస్ట్ అలాంటి క్లయింట్స్ దొరకడం చాలా గ్రేట్ అని నేను అనుకుంటాను. సో 6 months అక్కడ వర్క్ చేశాను. అక్కడ శాలరీ చాలా తక్కువగా ఆఫర్ చేస్తానన్నారు, లైక్ హార్డ్లీ 15,000. నాకు ప్రీవియస్ బెంగళూరులో చేసినప్పుడు దే వర్ ఆఫరింగ్ మీ అట్లీస్ట్ 25,000. సో 25 to 15 ఇట్స్ వెరీ లెస్ అనిపించింది. ఎస్పెషల్లీ హైదరాబాద్కి వెళ్ళి స్టే చేసి అక్కడ పీజీ రెంట్ కట్టి
15,000 ఇన్ హ్యాండ్ ఇస్తానంటే అసలు అసలు ఏం వస్తుంది దాంట్లో. సో నేను క్విట్ చేశాను. క్విట్ చేసి మళ్ళీ జాబ్ వెతకడం స్టార్ట్ చేశాను. మళ్ళీ హైదరాబాద్లోనే జాబ్ వచ్చింది. అక్కడ నాకు కంటెంట్ క్రియేషన్ రోల్ వచ్చింది. సో అక్కడ నాకు కంటెంట్ క్రియేషన్ జాబ్ రావడం వల్ల ఐ స్టార్టెడ్ షోయింగ్ మై ఫేస్ ఆన్ కెమెరా. 3-4 months వర్క్ చేశాను అంతే. ఐ క్విట్ ద జాబ్ బికాజ్ క్లయింట్ నాతో కాస్త రాంగ్గా మాట్లాడారు. లైక్ తన టోన్ నాకు నచ్చలేదు. సో యా, సో అందువల్ల నేను మళ్ళీ ఆ జాబ్ క్విట్ చేశాను. అది నేను ఎక్స్పీరియన్స్గా పెట్టలేదు బికాజ్ నేను సడన్గా జాబ్ క్విట్ చేశాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ లెటర్ రాలేదు. సో యా, నాకు ఏమైనా ఎక్స్పీరియన్స్ లెటర్ వచ్చిందంటే ఆ 5 months జాబ్ చేశాను కదా అది. అండ్ నేను యశోద హాస్పిటల్స్లో వర్క్ చేశాను ఒక క్లయింట్కి అన్నాను కదా. ఫస్ట్ ఆ కంపెనీలో ఏమైందంటే ఇంటర్న్షిప్ కమ్ ఫుల్ టైమ్ ఆఫర్ అని చెప్పారు. ఇంటర్న్షిప్ వచ్చేసి 8,000 గైస్. తర్వాత ఫుల్ టైం అంటే లైక్ ఫుల్ టైం 15,000 అంటే చాలా తక్కువ అనిపించింది. సో నాకు నచ్చలేదు అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే తీసేశారు. సో 6 months ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అంతే. సో ఓవరాల్ ఫ్రమ్ 2019 to 2020-25 వరకు నాకు జస్ట్ ఒక 5 months ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండ్ 5 to 6 months ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అంతే. సో ఇలా ఏం చేయలేదని కాదు, నేను చాలా ట్రై చేశాను. నేను వెళ్ళిన కంపెనీస్ టాక్సిక్గా ఉండేది. లైక్ సంథింగ్ ఆర్ ది అదర్ థింగ్ యూస్ టు హ్యాపెన్. నాకు అక్కడ స్టే చేయాలనే ఒక మోటివేషన్ వచ్చేది కాదు. నాకు టాక్సిసిటీ కన్నా ఒక స్టే చేసే అంత టాక్సిసిటీ కన్నా నేను స్టే చేసేలాగా ఉండుంటే స్టే చేసేదాన్ని గైస్. బికాస్ చాలా గ్యాప్స్ ఉంది కాబట్టి స్టే చేసేదాన్ని. బట్ నాకు ఆ ఆపర్చునిటీ నాకు అలా ఎన్విరాన్మెంటే క్రియేట్ అవ్వలేదు. సో యా, లైక్ 7 years ఫెయిల్యూర్ చూసి మా ఇంట్లో అయితే లైక్ నా తమ్ముడు, మా మమ్మీ, మా నాన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు లైక్ ఏంటి 7 years నుండి ఏం చేస్తున్నావు, ఒక్క కంపెనీలో నువ్వు స్టే చేయలేకపోయావు. వాళ్ళకి నా ఇంటర్నల్ స్టోరీ అర్థం అవ్వదు నేను ఎంత చెప్పినా. వాట్ దే క్యాన్ సీ ఈజ్ ఓకే, ఐఎమ్ నాట్ కేపబుల్ ఆఫ్ ఎనీథింగ్. ఇదే వాళ్ళ పర్స్పెక్టివ్ ఉండేది. సో టు బీ ఆనెస్ట్ ఇప్పుడు మా మమ్మీకి తెలుసు నేను కంటెంట్ క్రియేషన్ చేస్తున్నానని. సో షీ వోంట్ సే ఎనీథింగ్ నౌ అండ్ షీ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ సపోర్టివ్. బట్ మా డాడీకి తెలీదు, నా తమ్ముడికి తెలీదు. ఇంకా నా తమ్ముడు మరి లైక్ హీస్ నైస్ గాయ్, యాక్చువల్లీ ఈజ్ సపోర్టివ్. బట్ తన కన్సర్న్ ఏంటంటే నా లైఫ్ వేస్ట్ అవుతుంది కదా అని. బట్ యా, లైక్ నాకు థాట్స్ వచ్చిందంటే దట్ ఈస్ ఫ్రమ్ మై ఫాదర్. ఆల్వేస్ డైలీ లేకపోయినా లైక్ అట్లీస్ట్ మంత్లో ఒక 30 days ఉంటే 15 to 13 days ఆ థాట్సే ఉంటుంది. లైక్ 7 years నుండి ఏం చేసావు అని. సో దిస్ ఈజ్ మై ఫెయిల్యూర్ స్టోరీ. బట్ వన్ థింగ్ వాట్ ఐ లెర్న్డ్ ఇన్ మై జర్నీ ఇస్ క్విట్ చేయకండి అంటే లైక్ యా, నేను ఆఫీస్ ఎన్విరాన్మెంట్ బాగాలేదని క్విట్ చేశాను. బట్ ఐ నెవర్ స్టాప్ ట్రైంగ్. నేను ఇప్పుడు కూడా ట్రై చేస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడు స్టాప్ చేయలేదు ట్రై చేయడం. వన్ డే వస్తుంది గైస్, డెఫినెట్లీ పీపుల్ విల్ నో యువర్ వర్త్. దట్స్ వాట్ మోటివేటెడ్ మీ. బికాజ్ నాకు తెలుసు లైక్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ సంథింగ్. నేను ఏదో ఒకటి చేయొచ్చు అని నాకు తెలుసు. సో నా జర్నీ ఇలా స్టార్ట్ అయ్యి లైక్ డెవలప్మెంట్ నుండి లైక్ కంటెంట్ క్రియేషన్ వరకు నేను ఫుల్ టైమ్ జాబ్స్లో చేశాను. And somehow it gave me some influence to start my own channel. My own YouTube channel as well as Instagram page. What I tell so నేను ఈ జర్నీ మొత్తంలో ఏం తెలుసుకున్నానంటే there will be definitely a bad phases in your life. 7 years దెబ్బ మీద దెబ్బ పడడం, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. బట్ నేను క్విట్ చేయాలనుకోలేదు. చాలాసార్లు మా మమ్మీ కానీ డాడీ కానీ చెప్పారు ఇవన్నీ ఎందుకు, హాయిగా పెళ్లి చేసుకోవచ్చు కదా అని. బట్ ఐ షుడ్ హ్యావ్ మై ఓన్ ఇమేజ్ అని నాకు అనిపించింది.
అండ్ దీని మధ్యలో నేను క్యాట్ ప్రిపరేషన్ చేశాను గైస్. సో క్యాట్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. అప్పుడు ఏమైందంటే ఒకరోజు నా ఫ్రెండ్ కాల్ చేశాను, హాయ్ ఏం చేస్తున్నావురా అది ఇది అంటే, తను నాకు ఒక మాట అన్నాడు, నీకేమమ్మా నువ్వు ఇంట్లోనే ఉంటావు, నీకేం పని పాట ఉంది, ఇలా ఇద్దరు ముగ్గురు చెప్పారు, హాయిగా ఉంటావు కదా అని. అంటే నేను అక్కడ క్యాట్ ప్రిపరేషన్ చేస్తున్నా కానీ నీకేంటి హాయిగా ఉన్నావు, మాకు పని ఉంది, అక్కడ నా ఇమేజ్ ఎక్కడో డౌన్ అయినట్టు అనిపించింది. సో అందుకే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదో ఒకటి చేయాలి. ఇట్స్ నాట్ ఓన్లీ సోషల్ మీడియా, ఆఫ్లైన్ కానీ ఒక బిజినెస్ కానీ ఏదో ఒకటి చేయండి. ఐ నో ఫెయిల్యూర్స్ వస్తుంది, బట్ స్టిల్ యూ హ్యావ్ టు డూ ఆర్ ఎల్స్ పీపుల్ వోంట్ రెస్పెక్ట్ యూ. ఇదే నా జర్నీలో అయితే నేను చాలా డిస్రెస్పెక్ట్ ఫేస్ చేశాను ఫ్రమ్ మై ఓన్ ఫ్యామిలీ అండ్ ఈవెన్ ఫ్రమ్ అవుట్ సైడ్ పీపుల్. But still, I didn't quit at the end. But at the end నేను క్విట్ చేయలేదు. అండ్ ఇప్పుడే కంటెంట్ క్రియేషన్ జర్నీ స్టార్ట్ చేశాను. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ. అండ్ యా డెఫినెట్లీ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందు వస్తాను. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇంకా నాకు చాలా చెప్పుకోవాలని ఉంది. అది అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్పుకుంటూ వెళ్తాను. అండ్ దట్స్ ఇట్ గైస్. Bye-bye.